ఉగాదికి మనం కాలపురుషుడికి అర్చన చేస్తాం. ఆయన కొలువైన క్షేత్రం. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఉగాదికి ఎక్కడికి వెళ్ళాలి లేదా బెస్ట్ ట్రావెల్ ప్లాన్ ఏంటి? మా ఆఫీస్లో కూడా ఇప్పటిదాకా దీని గురించే డిస్కషన్ జరిగింది. You mean discussion? I love discussion. I need discussion. I want discussion. సో ఆఫీస్ వాళ్ళతో పాటు మన వ్యూయర్స్ కూడా ఇట్లాంటి డౌట్ ఏదైనా ఉంటే ఒక క్లారిఫై చేసేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఎక్కువ టైం తీసుకోను, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాం. వీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఉగాది రోజున ఏ ట్రావెల్ ప్లాన్ పెట్టుకోకండి. ఎందుకంటే మనం ఎంత న్యూ ఇయర్కి అడిక్ట్ అయినా మనకు ఉగాది సంథింగ్ స్పెషల్. ఉగాది రోజు ఎలా ఉంటే మిగతా సంవత్సరం అంతా అలాగే ఉంటుందని నమ్ముతాం. మనం బుక్ చేసుకున్న ట్యాక్సీ లేట్ అయినా, లేకపోతే బుకింగులు క్యాన్సిల్ అయినా, లేకపోతే ఇంకా ట్రావెల్ ప్లాన్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినా, మేబీ మనం బుక్ చేసుకున్న ట్రైన్ లేట్ కావచ్చు, లేకపోతే ఆర్ఏసీ ఉండిపోయి బుకింగ్ కన్ఫామ్ కాకపోవచ్చు. సో ఇట్లా ఏం జరిగినా, మనకు బ్యాడ్గా ఏం జరిగినా ఆ సంవత్సరం అంతా ఇంకా అట్లనే ఉండిపోతుందేమో అని ఒక టెన్షన్లో ఉంటాం, లేకపోతే ఒక నమ్మకంలో ఉంటాం. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఏ ట్రావెల్ ప్లాన్లు పెట్టుకోకండి. వీలైతే ఇంట్లోనే ఉండండి. లేదు అంటే సిటీకి దూరంగా మీ విలేజ్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకు అంటే విలేజెస్లో నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో నేచర్ ఎట్లా చేంజెస్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ నేచర్ చేంజ్ అయ్యే టైం ఇది. అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉగాది సెలబ్రేట్ చేసుకోండి. ఆ సెలబ్రేషన్ వైబ్స్ అనేవి మనం ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాం. ట్రావెలింగ్లో ఆ మూడ్ రాదు. ఎంత ట్రావెలింగ్ ఇష్టమైన నేనైనా ఇదే చెప్తున్నా. అండ్ విలేజ్లో మన ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయండి, మన మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకోండి. అండ్ ఇది ఆకులు రాలే కాలం నుంచి చెట్లు చిగురించే కాలం. ఈ నేచర్లో ఈ వైబ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. నేచర్లో ఎవరైతే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఊళ్ళో శివాలయం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే శివుడే కాలస్వరూపం. కాలపురుషుని అర్చన చేసుకుంటామని చెప్పుకున్నాం కదా మనం. అట్లాగే టెంపుల్లో పంచాంగ శ్రవణం అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ట్రెడిషనల్స్, వాల్యూస్ నెక్స్ట్ జనరేషన్కి ఏమన్నా మనం ఇచ్చే ఇవే. అట్లాగే ఉగాది నుంచి వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. అందుకని ఏదైనా అమ్మవారి గుడి ఉంటే వెళ్ళండి. ప్రతి ఊళ్ళో ఏదో గ్రామదేవత, అమ్మవారి గుడో ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది. సో టెంపుల్కి వెళ్ళండి. అవన్నీ వద్దు, పాయింట్కి రా అంటారా, అక్కడికే వస్తున్నా. తమ్నేల్లో చెప్పినట్టుగా ఒక క్షేత్రం ఉంది, అదే ఉజ్జయిని. ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చిన ఈ 2 ట్రైన్లు ఉజ్జయినికి వెళ్తాయి. కాకపోతే 25 అవర్స్ నుంచి 28 అవర్స్ జర్నీ ఉంటుంది. సో ఉజ్జయినిలో ఉన్న శివలింగమే కాలస్వరూపం. అక్కడ మహాకాళేశ్వరంగా ఆయన వెలిశారు. అమ్మవారు మహాకాళిగా ఉంది. ఒకవేళ ఉజ్జయిని వెళ్ళడం కుదరకపోతే రాజమండ్రి వెళ్ళండి. అక్కడ కూడా ఒక మహాకాళేశ్వర ఆలయం ఉంది. కాకపోతే ఉజ్జయిన్లో ఈ భస్మహారతి చూడడానికి అవకాశం ఉండదు. దర్శనం చేసుకుని వచ్చేయండి. భస్మహారతి చూడాలంటే 2 నెలల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇవన్నీ కుదరకపోతే మీ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళండి. చెప్పాను కదా, ఆ శివలింగం కూడా కాలస్వరూపమే. ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.